morning, students. Today we are going to discuss about the active voice, that means active voice and passive voice. Okay, here యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చడానికి మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా మనకు ఉంటూ ఉంటాయి. ఇవి జనరల్గా మనకి టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనం టెన్స్ గురించి ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మన టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ అండ్ దాంట్లో ఉండేటటువంటి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆల్రెడీ మనం దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, నౌ లెట్ us come to the active voice and passive voice. First of all, how we have to remember this one. There are more than 7 rules and regulations are there for the changing active voice into passive voice. Okay, first rule, identify the tense as per the verb, then subject, helping verb, object and predication. These are very very important. First of all of you remember this one. First, identify the tense as per verb, then subject, helping verb, object and predication. Next one, next object change into subject in passive voice. If object is reflexive pronoun, then it is changed into pronoun form. Okay ma, first of all say, take the second one again. Next object change into subject in passive voice. If object is reflexive pronoun, already you know the reflexive pronoun, isn't it? So if object is reflexive pronoun, it is changed into pronoun form. Okay, if object is noun, it cannot change. మనకి ఆబ్జెక్ట్ కానీ నౌన్ రూపంలో ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ యాజ్ యూజువల్గా సెంటెన్స్ ఎలా ఉందో ఆ విధంగానే మనం రాస్తామన్నమాట. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ నౌన్, ఇట్ కెనాట్ చేంజ్. ఓకే, యూ షుడ్ రైట్ ఇట్ యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ మీన్స్ ఎలా ఉన్నది అలానే మనం రాయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ పాయింట్. యూ షుడ్ బి యూజ్ హెల్పింగ్ వర్బ్ యాజ్ పర్ టెన్స్. యూ షుడ్ యూజ్ హెల్పింగ్ వర్బ్ యాజ్ పర్ టెన్స్. టెన్స్ని బట్టి మనం హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది మనం మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూ షుడ్ చేంజ్ వర్బ్ ఫామ్ టు V3. కంపల్సరీగా మన V3 ఫామ్లో మాత్రమే మనకి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఎప్పుడు కూడా V3 ఫామ్ అంటే వెర్బ్ మనకి V3లో మాత్రమే రాయడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ యూ షుడ్ యూజ్ బై ఆఫ్టర్ V3 ఫామ్. అంటే V3 వర్బ్ తర్వాత మనకి బై అనేటటువంటిది మనకి రావడం అనేటటువంటి జరుగుతుంది. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేసేటప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ టెన్స్ V3 ఫామ్ మనకి రాస్తాం కదా, దీని తర్వాత మనకి బై అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, సిక్స్త్ రూల్. నెక్స్ట్ సబ్జెక్ట్ చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్ ఇన్ పాసివ్ వాయిస్. ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ ప్రొనౌన్, ఇట్ ఈస్ చేంజ్ ఇంటూ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకేమా, మళ్ళీ చూడండి ఇది ఒకసారి. నెక్స్ట్ సబ్జెక్ట్ చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మనకి పాసివ్ వాయిస్లో ఒకవేళ మారేటప్పుడు జనరల్గా ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ ప్రొనౌన్, ఓకే, ఇట్ ఈస్ చేంజ్ ఇంటూ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మనకి సబ్జెక్ట్ అనేటటువంటి ప్రొనౌన్లో ఉంటే కనుక అది దేంట్లోకి మారుతుంది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లోకి నెక్స్ట్ దాంట్లో మారుతుంది అనమాట. ఓకే, పాసివ్ వాయిస్లో. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ నౌన్, మనకు ఆబ్జెక్ట్ కానీ నౌన్గా ఉన్నట్లయితే ఇట్ కెనాట్ చేంజ్. మనకు అది యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది కానీ చేంజ్ అవ్వదు. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, అలా అనమాట. ఓకేనా? ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ నౌన్, ఇట్ కెనాట్ చేంజ్. ఓకే, నెక్స్ట్ వన్, యూ షుడ్ రైట్ ఇట్ యాజ్ యూజువల్. మనకి ఇందాక లాగానే యాజ్ యూజువల్గా మనం దీన్ని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ రూల్, సమ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ఆర్ హ్యావింగ్ ప్రెడికేషన్స్. దట్ టైమ్ యూ షుడ్ రైట్ ఇట్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ passive voice or after V3 form you should write it. ఓకే మా, అంటే మనకి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు జనరల్గా మనకి ఆబ్జెక్ట్ వస్తే ఓకే, ప్రెడికేషన్స్ అనేటటువంటివి కూడా మనకి వచ్చేటటువంటి టైంలో అది ఏ విధంగా మారుతుందంటే యూ షుడ్ రైట్ ఇట్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. మనకి పాసివ్ వాయిస్లో ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం దాన్ని ప్రెడికేషన్ని రాయొచ్చు. లేదా ఆఫ్టర్ V3 ఫామ్, ఎక్కడ రాయాలి? ఆఫ్టర్ ఆ V3 ఫామ్లో కూడా వస్తుంది. యూ షుడ్ రైట్ ఇట్ అంటే ఏంటి? మీరు ఖచ్చితంగా దీన్ని V3 ఫామ్కి ఆ తర్వాత దీన్ని రాయాల్సి ఉంటుంది అనమాట యాక్టివ్ వాయిస్లో.
దేన్ని ప్రెడికేషన్ వచ్చేటప్పుడు రాయాలి. మనకి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు దానికి మీకు ఈ రూల్ ఏంటనేటటువంటిది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎయిత్ వన్. జనరలీ ప్రెడికేషన్స్ ఆర్ స్టార్ట్ విత్ ప్రిపోజిషన్స్. మనకి ప్రెడికేషన్స్ అనేటటువంటిది ప్రిపోజిషన్స్ తో మనకి స్టార్ట్ అవడం అనేటటువంటి జరుగుతుంది. సో యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ 8 పాయింట్స్ కంపల్సరీ వెన్ ఎవర్ యు ఆర్ చేంజింగ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్. ఓకే మా, లెట్ us come to the examples. First example, she sings songs. She sings songs అనేటటువంటిది ఆల్రెడీ యు నో దట్ వన్. దిస్ ఇస్ ఇన్ సింగ్స్ వచ్చింది, థర్డ్ పర్సన్ వచ్చింది, ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నదని అర్థం. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ లో మనకి సింగ్ కి ఎస్ చేరింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉండేటప్పుడు మనకి చేరుతుంది, అవునా? సో షీ ఇస్ ద సబ్జెక్ట్, సింగ్స్ అనేటటువంటిది V1 ప్లస్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద యాక్టివ్ వాయిస్. ఓకే, ఇది మనకి యాక్టివ్ వాయిస్ దేంట్లో ఉంది, మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ ఏంటి, మనకి V1 ప్లస్ ఎస్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే బికాస్ సబ్జెక్ట్ ఈస్ ఇన్ సింగులర్ ఇన్ థర్డ్ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉండేటప్పుడు వెర్బ్ టెన్స్ కి ఎస్ అనేటటువంటిది మనకి చేరడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద మన యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. హౌ ఇట్ ఈస్ చేంజెస్ ఇంటూ పాసివ్ వాయిస్. మనకు పాసివ్ వాయిస్ చేంజ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఇది మనకి చేంజ్ అవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ అనేటటువంటి సబ్జెక్ట్ రూపంలో వస్తుంది ఫస్ట్. సో సాంగ్స్ అనేటటువంటిది సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా? ఇట్ ఈస్ ఇన్ ప్లూరల్. ఓకే, సాంగ్స్ అంటే సాంగ్ అంటే సింగులర్, సాంగ్స్ అనేటటువంటిది ప్లూరల్ వర్డ్. కాబట్టి సాంగ్స్ అనేటటువంటిది ప్లూరల్ వర్డ్ కి హెల్పింగ్ వర్బ్ ఏంటి యూజ్ చేయాలి? ఆర్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. అదే సింగులర్ గా ఉంటే ఈజ్ యూజ్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ సాంగ్స్ అనేటటువంటిది ప్లూరల్ కాబట్టి ఆ ప్లూరల్ కి ఆర్ అనేటటువంటిది మనకి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. సింగ్ కి సింగ్, సాంగ్, సంగ్. ఓకేనా, V1 V2 V3 ఫార్మ్స్ సింగ్, సాంగ్, సంగ్. సో సంగ్ అనేటటువంటిది V3 ఫార్మ్ కాబట్టి అది దీని తర్వాత మనకి V3 తర్వాత మనం బై యూజ్ చేయాలి. ఇక్కడ ఆమె చేత షీకి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమవుతుంది? హెర్ అవుతుంది, తెలుసు మీకు అది. కాబట్టి జనరల్ గా మనకి సాంగ్స్ ఆర్ సంగ్ బై హెర్. ఓకే, అర్థమైందా మీకు? సింగ్ సాంగ్స్ ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి. నెక్స్ట్ ది మనకి సబ్జెక్ట్ రావాలి కాబట్టి సబ్జెక్ట్ అనేటటువంటి దాన్ని దీంట్లో ఆబ్జెక్ట్ మనకి వెర్బ్ టెన్స్ రావాలి. వెర్బ్ టెన్స్ ఏంటి వస్తుంది మనకి? సింగ్, సాంగ్, సంగ్. సంగ్ తర్వాత బై రావాలి కంపల్సరీగా. అంటే V3 తర్వాత మనకి బై రావాలి. బై వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ లో మారుతుంది కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి సాంగ్స్ ఆర్ సంగ్ బై హెర్. దిస్ ఇస్ ద యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అండ్ దిస్ ఇస్ ద పాసివ్ వాయిస్ సెంటెన్స్. Come to the second example. They clean classrooms regularly. They clean classrooms regularly. They is the subject, clean అనేటటువంటిది V1, classrooms అనేటటువంటిది ఆబ్జెక్ట్ అండ్ రెగ్యులర్లీ అనేటటువంటిది మనకి ప్రెడికేషన్స్ దాంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ విధంగా దీన్ని మనం మారుస్తాము? ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది, డైరెక్ట్ గా చెప్తున్నాం. ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే క్లాస్ రూమ్స్ వాళ్ళ చేత క్లీన్ చేయబడతాయి రెగ్యులర్ గా చెప్పాలి మనం. దాన్ని ఎలా మారుస్తాం? ఈ క్లాస్ రూమ్స్ అనేటటువంటి ఆబ్జెక్ట్ జనరల్ గా మనకి సబ్జెక్ట్ రూపంలోకి మారుతుంది. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గాను మారడం అనేటటువంటి జనరల్ గా జరుగుతుంది. ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ రూపంలో మార్చుకుంటున్నాం కాబట్టి క్లాస్ రూమ్స్ అనేటటువంటిది తీసుకొచ్చాము. క్లాస్ రూమ్స్ అనేటటువంటిది ప్లూరల్ లో ఉంది కాబట్టి ఆర్ అనేటటువంటిది కంపల్సరీగా మనం దీన్ని మనకి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్ V3. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. సో క్లీన్డ్ V3 ఫార్మ్. నెక్స్ట్ క్లీన్డ్ అయిన తర్వాత మనకి వర్బ్ టెన్స్ అయిన తర్వాత బై రావాలి కంపల్సరీగా. కాబట్టి బై పెట్టిన తర్వాత దేకి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? దెమ్. కాబట్టి దెమ్ యూజ్ చేస్తాము. కాబట్టి ప్రెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని చివరికి యాజ్ యూజువల్ గా రాసేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సెంటెన్స్ ఏంటి? క్లాస్ రూమ్స్ ఆర్ క్లీన్డ్ బై దెమ్ రెగ్యులర్లీ. క్లాస్ రూమ్స్ ఆర్ క్లీన్డ్ బై దెమ్ రెగ్యులర్లీ. ఓకే, అలాగా రాయొచ్చు. లేదా క్లాస్ రూమ్స్ ఎలాగా సబ్జెక్ట్ అనేటటువంటి ఆబ్జెక్ట్ అనేటటువంటి సబ్జెక్ట్ రూపంలోకి వచ్చేస్తుంది. ఆర్ అనేటటువంటిది ఇలానే ఉంటుంది యాజ్ టీజ్ గా. ఇక్కడ మనకి క్లీన్డ్ అనేటటువంటిది V3 ఫార్మ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఉండేటటువంటి ఈ ప్రెడికేషన్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి
ముందుకు తీసుకొచ్చిన తర్వాత బై పెట్టి దెమ్ పెట్టుకోవచ్చు. ఓకేమా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. క్లాస్ రూమ్స్ ఆర్ క్లీన్డ్ రెగ్యులర్లీ బై దెమ్. ఓకే, అలా అన్నా మనం ఈ సెంటెన్స్ని రాయొచ్చు అనమాట. ఈ విధంగా అన్నా రాయొచ్చు, లేదా ఈ విధంగా అన్నా రాయొచ్చు. ఇక్కడ రెగ్యులర్గా మీరు ఈ విధంగా రాస్తూ ఉంటారు. ఏ విధంగా? ఈ ఆబ్జెక్ట్ అనేటటువంటి దాన్ని సబ్జెక్ట్ రూపంలో మార్చుకొని ఆర్ రాసిన తర్వాత, అంటే హెల్పింగ్ వర్బ్ ఆర్ రాసిన తర్వాత క్లీన్డ్ అంటే క్లీన్డ్ V3 ఫామ్ బై దెమ్ రెగ్యులర్లీ. ఓకే, ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. కానీ దీన్ని ఈ విధంగా కూడా సెంటెన్స్ని రాసుకోవచ్చు. ఎలాగా? క్లాస్ రూమ్స్ ఆర్ క్లీన్ రెగ్యులర్లీ బై దెమ్. ఓకే, టేక్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. Ravi gives me a pen. Ravi gives me a pen. రవి అనేటటువంటిది మనకి సబ్జెక్ట్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కాబట్టి గివ్ అనేది V1 ప్లస్ ఎస్ యాడ్ అయింది ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. మీ అనేటటువంటిది ఆబ్జెక్ట్ లేదా మనకి ప్రెడికేషన్ వస్తుంది. ఏ పెన్ అనేటటువంటిది కూడా మనకి ఆబ్జెక్ట్ లేదా ప్రెడికేషన్ లోకి వస్తుంది. ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు? ఇక్కడ మీ అనేటటువంటిది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మీకు ఏంటి వస్తుంది? ఐ అనేటటువంటిది మనకి సబ్జెక్ట్గా వస్తుంది. మనకి స్టార్టింగ్లో మీకు సబ్జెక్ట్, మనకి నెక్స్ట్ మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కూడా మీకు స్టార్టింగ్లో మనం రాసుకున్నాం దగ్గర. అదొకసారి వెనక్కి వెళ్ళి టెన్సెస్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఐకి మీ అనేటటువంటిది మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాబట్టి మీని ఐ కింద మార్చుకుంటాం. ఐ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఐ వచ్చినప్పుడు ఖచ్చితంగా యామ్ అనేటటువంటిది రావాలి. నెక్స్ట్ గివ్ కి మనకి గివ్, గేవ్, గివెన్ అనేటటువంటిది మనకి V3 ఫామ్. గివ్ కి V3 ఫామ్ ఏంటి? గివెన్. ఓకే, ఏ పెన్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇది ఆబ్జెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఏ పెన్ బై రవి. ఓకేమ్మా? ఎలా రాసేది? మీ అల్లా ఐ అయింది. ఐ వచ్చిన వెంటనే మనకి హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది. V3 రావాలి. V3 అంటే గివ్, గేవ్, గివెన్ కాబట్టి గివెన్ వచ్చింది. ఏ పెన్ అనేటటువంటి జనరల్గా ఆబ్జెక్ట్ మనకి ఎలాగా అంటే మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కూడా అవుతుంది. కానీ ఆ విధంగా మీరు ఏ పెన్ రాసి బై అనేటటువంటిది రాసిన తర్వాత ఎవరి చేత అనేటటువంటి మనం రవి అనేటటువంటి దాన్ని చివరికి మనం తీసుకెళ్తాం. కాబట్టి ఐ ఆమ్ గివెన్ అ పెన్ బై రవి. దాన్ని లేదా మనం ఈ పెన్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకురావచ్చు. అది తర్వాత దాంట్లో ఉంది ఆల్రెడీ. ఓకే, ఇలా కూడా రైట్ చూడండి. ఐ ఆమ్ గివెన్ బై రవి ద పెన్. ఐ ఆమ్ ఇది అలాగే యాస్టిస్ గా వస్తుంది. ఐ ఆమ్ గివెన్ అనేటటువంటిది కామన్ ఇక్కడ. ఐ ఆమ్ గివెన్ బై రవి ఏ పెన్. ఇక్కడ దీన్ని బై రవి అనేటటువంటి ముందుకు తీసుకొచ్చి దీన్ని పెన్ అనేటటువంటి దాన్ని వెనక్కి పంపించవచ్చు. సో దాన్ని ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. లేదా ఏ పెన్ అనేటటువంటి దాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకొస్తే ఆబ్జెక్ట్ జనరల్గా సబ్జెక్ట్లోకి వెళ్తుంది కాబట్టి ఏ పెన్ అనేటటువంటి దాన్ని మనం కామన్గా ముందుకు తీసుకొచ్చి ఏ పెన్ అనేటటువంటి దానికి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఈజ్ అవుతుంది. ఓకే, a pen is given by Ravi to me. అలా కూడా రాసుకోవచ్చు. మనం ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రూపంలోకి తీసుకొస్తాం కాబట్టి ఏ పెన్, ఇక్కడ చూడండి, ఏ పెన్ ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ మనకి ఈజ్ వస్తుంది. ఈజ్ గివెన్ అంటే గివెన్ అనేటటువంటి గివ్, గేవ్, గివెన్ కాబట్టి గివెన్ బై రవి టు మీ. లేదా ఏ పెన్ ఈజ్ గివెన్ టు మీ బై రవి. ఏ పెన్ ఈజ్ గివెన్ టు మీ బై రవి అంటే దీన్ని ఇక్కడ మార్చుతున్నాం. ఈ పెన్ అనేటటువంటిది యాజ్ యూజువల్గా వచ్చేసింది. ఈజ్ గివెన్ అనే వరకు ఇక్కడ కామన్గా వచ్చేస్తుంది. ఈ బై రవి అనేటటువంటిది అంటే టు మీ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి బై రవి అనేటటువంటిది ఇందాకట్లాగా వెనక్కి పంపించుకోవచ్చు. కాబట్టి కామన్గా మనకు జనరల్గా ఈ సెంటెన్సెస్ వెనెవర్ యు ఆర్ చేంజింగ్ యూ వాంట్ టు చేంజ్ ద యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్, we can write the sentences like this. Okay, bye. Tomorrow we will continue the lesson.